హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్. హోప్ ఆల్ ఆఫ్ యూ ప్రిపేరింగ్ వెల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చదవడానికి మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీకోసం చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం. ప్లీజ్ మీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో మనం డైలీ వీడియోస్ కూడా అలాగే అప్లోడ్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. మీ నుంచి సపోర్ట్ వస్తే నేను కూడా మ్యాక్సిమం టైం కేటాయించి వీడియోస్ చేయడానికి నేను కూడా బాగా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్. మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటివరకు మనం దాదాపు 11 టాపిక్స్ కాంపిటేటివ్ ఓరియంటెడ్లో అన్ని మోడల్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఆ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. వెళ్ళి తరోగా యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో అన్ని వీడియోస్ తరోగా డీటెయిల్గా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ వీడియోస్ అనేవి మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్ సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కావచ్చు, వీడికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఆర్బీలో మనకి గ్రూప్ డి, ఏఎల్పి, నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. కొన్ని ఎగ్జామ్స్ జరిగిన ఇంకా కొన్ని షెడ్యూల్స్ జరగాల్సి ఉంది. ఈ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనం ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి త్వరగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా బాగా నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. నెక్స్ట్ క్లాస్లో ఆ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు చెప్పుకున్న టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్ పార్ట్ 1. అంటే ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో మనం బేసిక్ పాయింట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పే టాపిక్ కూడా, ఇప్పుడు చెప్పే క్లాస్ కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్. ఇక మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పింది క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బై ప్రాఫిట్. నెక్స్ట్ టైం పీరియడ్ అనేది సేమ్గా ఉంటే ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ది క్యాపిటల్ రేషియో. ఇవి 2 పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు ప్రాఫిట్ క్యాపిటల్ టైం ఇస్తే ప్రాఫిట్ కనుక్కోమంటాడు, ప్రాఫిట్ టైం ఇచ్చి క్యాపిటల్ కనుక్కోమంటాడు, క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చేసి టైం రేషియో కనుక్కోమంటారు. ప్రాబ్లం చూద్దాం, ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏంది అనేది. A start business with 3,500 rupees and 5 months later B joins as his partner. After a year the profits are in the ratio of 2:3. How much did B contribute? So first A, B ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్లో. ఏకి క్యాపిటల్ వచ్చేసి 3,500 రూపీసు. నెక్స్ట్ వీటి యొక్క టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు. ఏ స్టార్ట్ బిజినెస్ అండ్ 5 months లేటర్ బి జాయిన్స్ ఈజ్ పార్ట్నర్ ఆఫ్టర్ ఏ ఇయర్, అంటే 1 year బిజినెస్. అంటే ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు కాబట్టి 1 year అంటే ఎన్ని మంత్స్, 12 months. నెక్స్ట్ బి యొక్క క్యాపిటల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, మీకు అర్థం కావడం కోసం. యాక్చువల్ ఎక్స్ కూడా ఏం అవసరం లేదు, ఎక్స్ అనుకోండి. అయితే టైం పీరియడ్ ఎంత, బి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఆఫ్టర్ 5 months. 5 months కంప్లీట్ అయిన తర్వాత బి జాయిన్ అయ్యాడు. అంటే బి ఎంత, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు, టోటల్ 12 months అయితే 5 months తర్వాత వచ్చాడంటే టోటల్ ఎన్ని మంత్స్, 7 months తర్వాత వచ్చాడు. 7 monthsకి వచ్చాడు. 7 monthsకి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. అయితే మనకి క్యాపిటల్ ఇంటూ టైం మనకేమొస్తుంది, ప్రాఫిట్. ఎలా, 3,500 ఇంటూ 12 ఈస్టు 7 ఇంటూ ఎక్స్. 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 times. మీరు మల్టిప్లై చేసి ఇలాగే ఉంచండి. 500 ఇంటూ 12 ఈస్టు ఎక్స్. అయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు 2:3. ఇక్కడ ప్రాఫిట్ ఎలా ఉంది, 500 ఇంటూ 12 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఈ 2 ఎన్నిసార్లు పోతుంది మనకి, ఇక్కడ 6 times పోతుంది. 6 3s, x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 ఇంటూ
500, 6 3 జా 18, 18 5 జా 900, ఒక 2 zeros, 9,000 రూపీస్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏదన్నా కనుక్కోమని చెప్పొచ్చు. చెప్పా కదా, ఇక్కడ మనకి క్యాపిటల్ కనుక్కోవాలనుకుంటే ప్రాఫిట్ రేషియో ఇస్తాడు, టైం పీరియడ్ రెండు ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మనకు టైం పీరియడ్ ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఒక దానికి క్యాపిటల్ ఇచ్చాడు, వేరే దానికి క్యాపిటల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బిగిన్ ఏ బిజినెస్ విత్ 550 rupees and was joined afterwards by Balu with 330 rupees. After how many months did Balu join if the profit at the end of year was divided in the ratio of 10:3? ఇక్కడ చూడండి, మనకు ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, క్యాపిటల్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటాడు, టైం ఏదో కనుక్కోమని చెప్పేది. ఇక్కడ చూడండి, ఎవరెవరు ఉన్నారు పర్సన్స్, అమరు అండ్ బాలు, 2 persons ఉన్నారు. అమర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 550 rupees. బాలు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 330 rupees. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది మనకి, ప్రాఫిట్ బై క్యాపిటల్ రేషియో కదా. ఇక్కడ క్యాపిటల్ రేషియో ఎంత వస్తుంది, ఈ 0 0 క్యాన్సిల్, 11 5 times, 11 3 times. దిస్ ఈజ్ ద క్యాపిటల్ రేషియో. నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బాలు జాయిన్స్. బాలు అనేవాడు ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, అంటే బాలు తర్వాత వచ్చాడంటే అమర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కదా, అంటే అమర్ యొక్క మంత్స్ ఇచ్చాడు. డైరెక్ట్గా టైం చూడండి, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై క్యాపిటల్. ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది, ప్రాఫిట్ రేషియో 10:3. ఆ ప్రాఫిట్ అంటే 10/5:3/3, దట్ మీన్స్ 2:1. దిస్ ఇస్ ద టైం పీరియడ్. ఎవరిది, అమర్ది, బాలుది. ప్రాబ్లంలో అమర్ యొక్క టైం పీరియడ్ ఎంత, 12 months కదా. రేషియోలో 2 parts అనేది 12 అయితే 1 part ఎంత అవుతుంది, 6 months కదా. మనకు బాలు కావాలి, బాలు అంటే 1 part ఎంత, 6 months. అంటే బాలు 6 months ఇన్వెస్ట్ చేశాడు, అంటే ఎన్ని మంత్స్ తర్వాత వచ్చాడు, 12 months. టోటల్ 1 year అంటే 6 months బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడంటే ఆఫ్టర్ 6 months, అంటే 6 months తర్వాత బాలు అనేది బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, అందులో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన టైం పీరియడ్ అంటే ప్రాఫిట్ బై క్యాపిటల్ తీసుకోవాలి. అదే ప్రాఫిట్ అంటే క్యాపిటల్ ఇంటూ టైం తీసుకుంటారు, క్యాపిటల్ కావాలంటే ప్రాఫిట్ బై టైం తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, ABC invested capital in the ratio of 3:5:9. The timings of their investment being 2:3:1. In what ratio would their profit, మనకి ప్రాఫిట్ రేషియో కావాలి. ప్రాఫిట్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఇంటూ టైమేగా. ABC ఇక క్యాపిటల్ ఎంత, 3:5:9. అండ్ దేర్ బిగిన్ టైం పీరియడ్ ఎంత ఉంది, టైం పీరియడ్ 2:3:1. మన ప్రాఫిట్ రేషియో కాబట్టి క్యాపిటల్ ఇంటూ టైం, 3 2 6, 5 3 15, 9 1 9. రేషియో ఎప్పుడు సింప్లిఫిస్ట్ ఫామ్లో ఉండాలి. క్యాన్సిలేషన్ చూడండి, 3 2 times, 3 5 times, 3 3 times. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2:5:3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ 3 points-తోనే ప్రాబ్లం తిరుగుతూ ఉంటుంది. మన క్యాపిటల్ టైం ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటాడు, ప్రాఫిట్ క్యాపిటల్ టైం కనుక్కోమంటాడు, ప్రాఫిట్ టైం వచ్చేసి క్యాపిటల్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుమిత్, పునీత్ అండ్ రమిత్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ దర్ క్యాపిటల్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3. క్యాపిటల్ రేషియో ఇచ్చాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ బిజినెస్ టర్న్ దే రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6. ఫైండ్ ద రేషియో ఆఫ్ దర్ పీరియడ్, అంటే టైం కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది మనకి, ప్రాఫిట్ బై క్యాపిటల్ కదా. ABC ప్రాఫిట్ ఎంత ఉంది మనకి, ప్రాఫిట్ రేషియో 4:5:6. అలాగే క్యాపిటల్ రేషియో ఎలా ఇచ్చాడు, 1:2:3. మనకు టైం పీరియడ్ కావాలంటే ప్రాఫిట్ బై క్యాపిటలే కదా, 4/1:5/2:6/3. ఓకే, మనకు 2కి 3 ఎల్సిఎం ఎంత వస్తుంది, 2కి 3 ఎల్సిఎం 6 కదా. రేషియో ఫ్రాక్షన్ పోవాలంటే ఎల్సిఎం తీసుకుని మల్టిప్లై చేయండి. 4 × 6
5/2 into 6 is to 6/3 into 6. ఓకే, 2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందా? 3 క్యాన్సిల్ అవుతుంది, 3 1 జా 3 2 జా 3 2 జా. ఓకే, అయితే మనకు టోటల్ రేషియో ఎంత వచ్చింది? 8:5:4. 8:5:4. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు ఫ్రాక్షన్ పోవాలి అనుకుంటే ఎల్సిఎం తీసుకొని ఫ్రాక్షన్ని మనం తీసేయచ్చు. త్రూఅవుట్ అర్థమెటిక్లో ఎక్కడైనా సరే ఫ్రాక్షన్ వస్తుందంటే మీరు ఎల్సిఎం తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్ ఏ ఇయర్. 1 ఇయర్కి బిజినెస్. ఏ కాంట్రిబ్యూట్ 1,500, బి 2,000. ఆఫ్టర్ 4 months they admitted C, who contributed 2,250 rupees. If B withdraw his contribution after 9 months, at the end of the year, the share of profit in the ratio. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎలా వస్తుంది మనకి? క్యాపిటల్ ఇంటూ టైమ్. ఎవరు ఉన్నారు? ఏ, బి, సి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 1,500. బి 2,000 రూపీస్. సి 2,250 రూపీస్. ఇది క్యాపిటల్. ఫస్ట్ మీరు క్యాపిటల్ని రేషియోలో కన్వర్ట్ చేయండి. ఈ 10 ఈ 10 ఈ 10 క్యాన్సిల్. 25 6 టైమ్స్ పోతుంది, 25 8 టైమ్స్ పోతుంది, 25 9 టైమ్స్. దిస్ ఈస్ ద క్యాపిటల్ రేషియో. నెక్స్ట్, టైం పీరియడ్ చూడు ఎలా ఉందో. ఆఫ్టర్ 4 months దే అడ్మిటెడ్ సి. టోటల్ 1 year అనుకుంటే 4 months తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చాడు. అంటే ఎన్ని మంత్స్ వర్క్ చేసింది? 8 months బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్, బి విత్డ్రా హిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 9 months. అంటే బి ఓన్లీ 9 months మాత్రమే బిజినెస్ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 9 months. ఏ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి 12 months అవుతుంది. ఓకే, ఇదేంటిది? ఇది టైం పీరియడ్. మనకు ప్రాఫిట్ రేషియో రావాలి. ఎలా వస్తుంది? 6 into 12 is to 8 into 9 is to 9 into 8. ఇక్కడ మీరు మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 12 6 ఎంత? 72ఏగా. 8 9 72, 9 8 72. అంటే మొత్తం 1:1:1. సో 1:1:1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్ ఏ పార్ట్నర్షిప్ విత్ 1,500, 2,000. ఆఫ్టర్ 4 months C also joined the business with 2,250 rupees. If B withdraw his capital after 9 months, then find the share of profit of B in the total profit of 900. Same అదే క్వశ్చన్. ఏ, బి, సి 3 persons ఉన్నారు. 1,500 ఇన్వెస్ట్ చేశారు, 2,000 ఇన్వెస్ట్ చేశారు, 2,250 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇది క్యాపిటల్ రేషియో. క్యాపిటల్ ఫస్ట్ వాల్యూ కాబట్టి రేషియోలో కన్వర్ట్ చేయండి. ఎంత వస్తుంది? 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 25 8 టైమ్స్ 6 టైమ్స్, 25 8 టైమ్స్, 25 9 టైమ్స్. నెక్స్ట్ ఇంకా క్యాపిటల్ చూడండి, టైం రేషియో. ఇక్కడ బి విత్డ్రా హిస్ క్యాపిటల్ ఆఫ్టర్ 9 months. అంటే బి అనేవాడు 9 months బిజినెస్ ఇన్వెస్ట్ చేశాడు. ఆఫ్టర్ 4 months సి ఆల్సో జాయిన్. 4 months తర్వాత సి వచ్చాడంటే బిజినెస్ ఎన్ని మంత్స్ చేశాడు? 8 months. ఇంకా ఫైనల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఉన్నాడు కాబట్టి ఏ యొక్క టైం పీరియడ్ ఎంత? 12 months. సో ప్రాఫిట్ రేషియో సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే అక్కడ రేషియో అడిగాడు, ఇక్కడేమో ప్రాఫిట్ ఎంతో అడుగుతున్నాడు. రేషియో ఎంత అవుతుంది? 12 6 72, 7 8 20 72, 72. సో ప్రాఫిట్ రేషియో ఈజ్ 1:1:1. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 900 రూపీస్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? ప్రాఫిట్ 3 parts. 3 parts అనేది 900 అయితే 1 part ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ బి. బి ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 1 part. 1 part ఎంత అవుతుంది? 300. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 50 rupees, 45 rupees. ఆఫ్టర్ 4 months ఏ విత్డ్రా half of his capital and B withdraw half of his capital. After 6 months and C joins the business with a capital of 70 rupees.
ఆఫ్టర్ 6 months, ఫైండ్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఇక్కడ కండిషన్ బేస్డ్ ఉన్నాయన్నమాట. ఏ బి సి కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఏబి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 50 రూపీస్, 45 రూపీస్. ఏ 50 రూపీస్, బి 45 రూపీస్. ఆఫ్టర్ 4 months ఏ విత్డ్రా హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్. అంటే 4 months వరకు 50 మీదే ఉన్నాడు. 4 months ప్లస్ ఇప్పుడు ఏమైంది, హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ తీసేసుకున్నాడు. 50లో హాఫ్ ఎంత, 25 కదా. 25 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 25 రూపీస్. ఇంకా రిమైనింగ్ ఇంకెన్ని మంత్స్ ఉంటుంది, రిమైనింగ్ 8 months. 4 months అయిపోతే రిమైనింగ్ 8 months ఉంటుంది. నెక్స్ట్ బి ఆల్సో విత్డ్రాల్ హాఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ 6 months. 6 months తర్వాత బి కూడా హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ తీసుకున్నాడు. అంటే 45 రూపీస్ ఎన్ని మంత్స్, 6 months ప్లస్ తర్వాత హాఫ్ తీసేసుకున్నాడు. అంటే 45/2. 45/2. ఈ అమౌంట్ రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఆఫ్టర్ 6 months అంటే 6 months కదా రిమైనింగ్. టోటల్ 12 months, 6 months అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి, 6 months ఉన్నాయి. నెక్స్ట్ ఈ కండిషన్ జాగ్రత్తగా చూసి రాయాలి మీరు. అండ్ సి జాయిన్ ద బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 70 రూపీస్ ఆఫ్టర్ 6 months. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 70. 6 months తర్వాత వచ్చారంటే టైం పీరియడ్ ఎంత ఉంది, 6. ఇంకా మధ్యలో తీసేసుకోవడాలు చేయడాలు ఏమీ లేదనమాట. ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 2 3 times పోతుంది. ఓకే, 50 into 4 ఎంత అవుతుంది, ఇది 50 into 4 200, 25 into 8 200, మొత్తం 400 ఈస్ట్. నెక్స్ట్ ఇక్కడ 45 ఉంది, ఇక్కడ కూడా 45 ఉంది కదా. 45 కామన్ తీస్తే మనకి 45 into 6 + 3 ఎంత, 9 అవుతుంది. ఈస్ట్ 70 into 6 అయింది. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది ఏమైనా పోతుందా, పోతే క్యాన్సిలేషన్ చేయండి. 5 80 times పోతుంది, 5 9 times పోతుంది, 5 14 times పోతుంది. ఇంకెక్కడ క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 80 9 9 81 14 6 84. సో అవర్ ఆన్సర్ ఈజ్ 80 81 84. ఇక్కడ ఈ కండిషన్ బేస్డ్ చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేందుకు కొంతమందికి మధ్యలో అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఉన్న క్యాప్లో కొంత తీసేసుకుంటారు. కొంతమందికి అవసరం ఉండదు, డబ్బులు ఉన్నాయనుకో ఆ డబ్బులు అందులోకి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు తీసేసుకుంటున్నారు, ఎవరు యాడ్ చేస్తున్నారు, ఎన్ని మంత్స్, అది కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేసి మనం ప్రాబ్లం చేయాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏబి 50 రూపీస్, 45 రూపీస్. నెక్స్ట్ ఆఫ్టర్ 4 months ఏ విత్డ్రాల్. అంటే ఏ 50 రూపీస్ ఎన్ని మంత్స్, 4 months చేశాడు. तर आफ्टर 4 months ఏమైనా హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ విత్డ్రాల్ కదా. 50లో హాఫ్ పోతే రిమైనింగ్ ఎంత ఉంది, 25. రిమైనింగ్ టైం పీరియడ్ ఎంత, 8 months కదా. టోటల్ 1 year అయితే 4 months అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని మంత్స్, 8 months. బి ఏం చేశాడు, బి విత్డ్రాల్ హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్టర్ 6 months. అంటే 6 months వరకు 45 రూపీస్. 6 months తర్వాత హాఫ్ విత్డ్రాల్ చేసుకుంటే రిమైనింగ్ ఎంత ఉంది, హాఫ్ కదా. 45/2 ఇంటూ రిమైనింగ్ 6 months. సి ఆఫ్టర్ 6 months తర్వాత యాడ్ అయ్యాడు, జాయిన్ అయ్యాడు. టోటల్ 12 monthsలో 6 months పోతే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటాయి, 6 months. ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 70 రూపీస్. ఫైనల్ ప్రాఫిట్ ఈజ్ 80:81:84. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లీజ్ వాళ్ళకి మన ఈ వీడియోస్ మాత్రం సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.